హలో అండి, ఈరోజు నేను మీ అందరికి గోంగూర పాస్తా కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 15 నుంచి 20 జీడిపప్పులతో పాటు 2 టేబుల్ స్పూన్స్ పుచ్చిపప్పును తీసుకోండి. వీటిని వాటర్ లో 10 నిమిషాల పాటు బాగా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన ఉంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పాస్తా ఉడికించడానికి వాటర్ తీసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ తో పాటు కొద్దిగా ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లోని వాటర్ ని బాగా మరగనివ్వండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో ఎల్బో షేప్ పాస్తాని 1 కప్ వేయండి. ఒకసారి కలిపి హై ఫ్లేమ్ లోనే పాస్తాని 1 మినిట్ పాటు బాగా ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన అవసరం లేదండి. గట్టిగా ఉండే పాస్తా జస్ట్ సాఫ్ట్ గా అవడానికి మాత్రమే మనం ఉడికిస్తాం. కరెక్ట్ గా 1 మినిట్ పాటు ఉడికిస్తే చాలు. గట్టిగా ఉండే పాస్తా సాఫ్ట్ గా అవుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ లోకి తీసుకోండి. ఇలా స్ట్రైనర్ లోకి తీసుకున్న తర్వాత ఉడికించిన వాటర్ అయితే సెపరేట్ అయిపోతాయి. కానీ పాస్తాలో ఉండే వేడికి పాస్తా ఓవర్ కుక్ అయిపోతుంది. కాబట్టి ఉడికించిన పాస్తాని స్ట్రైనర్ లోకి తీసుకున్న వెంటనే వాటర్ వేయండి. ఇలా వాటర్ వేయడం వల్ల పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా పాస్తా ముద్దలా అయిపోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన పాస్తాని రెడీగా పక్కనించండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. 5 పచ్చిమిరపకాయలని ఇలా సగానికి కట్ చేసి వేసేయండి. నేను 1 కప్ పాస్తాతో ఈ గోంగూర పాస్తా కర్రీ చేస్తున్నాను కదా. 1 కప్ పాస్తాకి పెద్ద సైజ్ గోంగూర కట్ట ఒకటైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. గోంగూర ఆకుల్ని కాడలు లేకుండా ఒలిచి శుభ్రంగా కడిగి తీసుకోండి. హై ఫ్లేమ్ లోని గోంగూర బాగా మగ్గి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి. గోంగూర ఫ్రెష్ గా లేతగా ఉంటే ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 2 to 3 మినిట్స్ లో చక్కగా ఉడికిపోతుంది. గోంగూర ఉడికిస్తున్నప్పుడే గరిటెతో ఇలా కలుపుతూ ఉడికిస్తే మెత్తగా పేస్ట్ లా అవుతుంది. దీన్ని ఇంకా మనం గ్రైండ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా గోంగూర బాగా మగ్గి ఇలా మెత్తగా పేస్ట్ లా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన కడాయిలో ఆయిల్ వేసి 5 ఎండుమిరపకాయలు సగానికి కట్ చేసి వేయండి. 5 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సగానికి కట్ చేసి వేసేయండి. 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. దీంట్లోనే మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసి 1 టీ స్పూన్ పసుపును వేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీలో ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి ఇలా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే జీడిపప్పు ఇంకా పుచ్చిపప్పుని నానపెట్టి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని వేసేయండి. జీడిపప్పు ఇంకా పుచ్చిపప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసిన వెంటనే స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి. లో ఫ్లేమ్ లోనే తిప్పుతూ ఉడికించండి. కొద్దిసేపటికి గ్రేవీ బాగా ఉడికిలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న గోంగూర వేసేయండి. ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినేంత కారం యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. గ్రేవీని ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి. పాస్తాని మనం ఆల్రెడీ సాఫ్ట్ గా ఉడికించాం కాబట్టి దీంట్లో మరీ ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. 1 గ్లాస్ వాటర్ వేయండి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి గ్రేవీని ఉడికనివ్వండి. గ్రేవీలో ఇప్పుడే సాల్ట్ కారం పర్ఫెక్ట్ గా సరిపోయిన లేదో చెక్ చేయండి. ఏమన్నా పడుతుంది అనిపిస్తే మీ టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేయండి. గ్రేవీలో ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ముందే ఉడికించి రెడీగా పెట్టుకున్న పాస్తాని వేసేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ గోంగూర పాస్తా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించండి. కొద్దిసేపటి గ్రేవీ బాగా ఉడికి కర్రీ నుంచి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఉడికితే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినా సరే పాస్తా మెత్తగా అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకుని ఇలా నలిపివేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, గోంగూర పాస్తా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.